జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన శత్రు దేశం, అదే విధంగా ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ లో ఉన్న లాహోర్ నగరమే టార్గెట్ గా మన డిఆర్డిఓ మరో అద్భుతమైనటువంటి ఆవిష్కరణ అయితే తయారు చేసింది. చూడండి, న్యూస్ ఉండి ఒకసారి ఎట్లుంటుందో. బాబా, ఏమి టాలెంట్ ఉండేవాళ్ళు ఉన్నారు మన దేశంలోనూ. ఇన్నాళ్ళు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంకరేజ్ చేయకపోవడంతో వాళ్ళంతా వెనకబడిపోయినారు. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాస్త్రవేత్తలంతా కూడా తొడదట్టి మీసం వెళ్ళొచ్చారట్టే రాండి చూసుకుందాం అని చెప్పేసి న్యూస్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఈ విషయంలోకి వెళ్లే ముందు మనం కార్గిల్ యుద్ధం గురించి తెలుసుకోవాలి. అవసరం కూడా ఉండదు, ఎందుకంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తేనే కదా మీకు బాగా క్లియర్గా అర్థమయ్యేది. ఈ కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ కు చెందినటువంటి సైనికులు పర్వతాల మీద ఉండి కాల్పులు జరుపుతా ఉన్నారు. కానీ మన సైన్యం మాత్రం పర్వతాల కింద ఉన్నదన్నమాట. అర్థమవుతుందా? అంటే పర్వతాల మీద ఉన్నటువంటి శత్రువుకు గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మనం ఎక్కడైనా హైట్ లో ఉంటాం, ఏదైనా ఒక 5 అంతస్తులు 10 అంతస్తులు బిల్డింగ్ మీద ఉంటాము. చిన్న గులకరాయి తీసుకుని అట్టేసినా కూడా అది ఫోర్స్గా వచ్చి తగులుతుంది. అంత మాత్రం స్పీడ్ నువ్వు ఇట్లా మామూలుగా రోడ్డు మీద నిలబడుకుని ఇసరాలంటే ఎంత బలం ఉపయోగించాల్సి ఉంటుందా? అలా అనమాట. అంటే కొండ మీద నిలబడుకునే వాడికి ఈజీగా ఉంటుంది కొట్టడం. కానీ ఆ యుద్ధంలో మనోళ్ళు గెలిచినారు. ఏమే అంటే 100కు 99% పర్వతాల మీద ఉన్న వాళ్ళకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆ సమయంలో మన భారతీయ ఆర్మీ ఆర్టిలరీ గన్స్ అయితే ఉపయోగించింది. మన దగ్గర పరిమిత సంఖ్యలో ఈ ఆర్టిలరీ గన్స్ ఉన్నప్పటికీ కూడా మన సైన్యం వాటిని సమర్థవంతంగా ఉపయోగించింది. ఇక మన ఆర్టిలరీ గన్స్ కు కావాల్సినటువంటి షెల్స్ ను మన మిత్రదేశమైనటువంటి ఇజ్రాయెల్ అందించింది. దీంతో కార్గిల్ యుద్ధంలో మన శత్రువుని కట్టడి చేసి తక్కువ ప్రాణ నష్టంతోనే మనం ఆ యుద్ధంలో విజయం సాధించాం. ఇక్కడ శత్రువు అంటే ఎవరు? పాకిస్తాన్. అది ఇక అప్పటి నుంచి స్వదేశీయంగా ఆర్టిలరీ గన్స్ తయారు చేయించాలని చెప్పేసి అప్పటి మన ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ కూడా తయారు చేయించారు. అయితే ఆ తరువాత జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోవడంతో ఈ ఆర్టిలరీ గన్స్ తయారీ ప్రాజెక్ట్ కాస్త మూలబడిపోయింది. ఈ కాంగ్రెస్ వాళ్ళు వస్తే వాళ్ళు చైనాతో యుద్ధం చేస్తారా, లేకపోతే ఇంకేమన్నా వాళ్ళు ఎవరితో పోటీ పెట్టుకుంటారో? అసలే వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళు మిత్రులు అయిపోతారు. అవునా కాదా? ఇక మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఇక ఈ ప్రాజెక్టుకు కావాల్సినటువంటి నిధులు, అవసరాలు, సౌకర్యాలను డిఆర్డిఓకు మోడీ ప్రభుత్వం సకలం కల్పించింది. అంతే. ఇక కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా మన డిఆర్డిఓ శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అతి గొప్పవైనటువంటి ఆర్టిలరీ గన్స్ తయారు చేశారు. వాటి పేరే ATAGS, అంటే అడ్వాన్స్డ్ టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్స్ అన్నమాట. మన దేశానికి ఉన్నటువంటి నైసర్గిక స్వరూపాలను బట్టి మనకు ఈ ఆర్టిలరీ గన్స్ అవసరం ఎంతైనా కూడా ఉండాలి. అంటే మన సరిహద్దులు పర్వతాలు, కొండలు, గుట్టలతో నిండిపోయి ఉంటాయి. ఏది అటు చైనా పక్కన చూసుకున్నా, లేకపోతే ఇట్ట ఇలా పాకిస్తాన్ పక్కన చూసుకున్నా. ఇక మన శత్రువులు ఈ పర్వతాల వెనక వైపున, అదేవిధంగా ఈ గుట్టలకు వెనక పక్కన ఉండి దాంకోనుండి వాళ్ళ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటారు. మరి మనం ఈ పర్వతాల మాటలు ఉన్నటువంటి ఈ శత్రువుల సైనిక స్థావరాలను లేదా ఈ తీవ్రవాద స్థావరాలను దెబ్బ కొట్టాలంటే ఆ పర్వతాల మీద నుంచి ప్రయాణించగలిగేటటువంటి శక్తివంతమైన మందుగుండు మనకు అవసరం అవుతుంది. అవసరమా లేదా? సరిగ్గా అలాంటి ఫిరంగి గుండ్లనే మన అడ్వాన్స్డ్ టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్స్ ఫైట్ చేస్తాదన్నమాట. అందుకే ఆపరేషన్ సింధూర్ తర్వాత మన భారత ప్రభుత్వం గేర్ మార్చింది. దేశీయంగా అభివృద్ధి చేసిన అత్యాధునికమైనటువంటి ఈ లాంగ్ రేంజ్ టోడ్ ఆర్టిలరీ గన్ పద్ధతి విషయంలో కానివ్వండి, వేగం విషయంలో కానివ్వండి, వ్యయం విషయంలో కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యతనైతే సంతరించుకునింది అనమాట. ఇక ఇప్పుడు తయారు చేసినటువంటి మన అడ్వాన్స్డ్ టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్స్ ను రాజస్థాన్ ఎడారులోను, సియాచిన్లోని మంచు పర్వతాల్లోనూ విజయవంతంగా పరీక్షలు అయితే నిర్వహించారు. అంటే ఎక్కడైనా కడితే దుమ్ము లేచిపోవడమే అట్టుంటది. దానికి పర్వతాల, కొండల, కోనల, ఇసుక, మంచు అనేది తేడానే ఉండదు. కుమ్మి వదలడమే అంతే. అంతేకాకుండా -50 డిగ్రీల చలిలోను, 50 డిగ్రీల వేడిలోను ఈ అడ్వాన్స్డ్ టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్స్ అయితే పనిచేసేటట్టు వీటిని తయారు చేశారనమాట. ఇక ఈ ఆర్టిలరీ గన్స్ పరిధి వచ్చేసి 48 కిలోమీటర్లు. అందుకే మన గన్ సిస్టమ్ ప్రపంచంలోనే అత్యధిక పరిధి కలిగినటువంటి టోడ్ ఆర్టిలరీ గన్ గా గుర్తింపు పొందింది. అంటే ఇది 80 సెకండ్లలో 48 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టార్గెట్ సైతం బద్దలు కొట్టేయగలుగుతుంది. దీని తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే పంజాబ్ లోని అమృత్సర్ నుంచి పాకిస్తాన్లోని లాహోర్ మధ్య దూరం వచ్చేసి సుమారుగా 50 కిలోమీటర్లు అనమాట. అంటే మనం మన ATAGS ఆర్టిలరీ గన్స్ తో ఈ 80 సెకండ్లలోనే లాహోర్ పైన తీవ్ర స్థాయిలో దాడి చేయొచ్చు. 1 గంటలో సగం లాహోర్ నగరాన్ని అయితే ధ్వంసం చేసేయచ్చు. అయితే పాకిస్తాన్లోని మిలిటరీ స్థావరాలు లాహోర్కు ఆ పక్కన ఉన్నాయన్నమాట. ఎలిపక్క అంటే ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి దాదాపుగా 60 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అందుకే ఇప్పుడు మన ATAGS గన్స్ సామర్థ్యాన్ని
90 కిలోమీటర్లు పెంచుతారు. ఇది కదా మాట అంటే GPS గైడెడ్ రామ్జెట్ షెల్స్తో మన ఆర్టిలరీ గన్స్ పరిధిని 80 నుంచి 90 కిలోమీటర్లకు పెంచే లక్ష్యంతో DRDO అయితే పనిచేస్తుంది. ఇక ఈ ATAGS ఆర్టిలరీ గన్స్ ను విదేశాల నుంచి కొనుగోలు చేయాలంటే దాదాపుగా 55 కోట్ల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. చూడండి ఎంత, 55 కోట్ల రూపాయలు. కానీ ఇప్పుడు మనం స్వదేశీయంగా తయారు చేసుకుంటా ఉండడంతో వీటి తయారీ ఖర్చు వచ్చేసి కేవలం 15 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే ఎంత మిగులుతుంది మనకు? 40 కోట్లు మిగులుతుంది ఒక్కో దాని మీద. ఎంత గొప్ప విషయం ఒకసారి మీరు ఆలోచించండి. అయితే ప్రస్తుతం మోడీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన 370 అడ్వాన్స్డ్ టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్స్ అయితే తయారు చేస్తానంట. అది విషయం. పాదరసం కూడా ఆ మారి పనిచేయదియా అంత స్పీడ్గానా? ఏంది మోడీ మైండ్ ఏంది కాదు, ఆయన ఏం అసలు నాకు ఒక్కోసారి ఆయన చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒక మనిషి ఇన్ని విషయాల్లో ఇంత లోతుగా ఎట్లా ఆలోచించగలుగుతారు అనేసి. ఎంత గొప్ప మనిషి స్వామి. నిజంగా ఆయన పాలనలో మనం ఉన్నందుకు నిజంగా గర్వపడాలి. అవునా కదా? ఇది మూర్ఖపు ఉండా కొడుకులకు అది ఎంత చెప్పినా కూడా అర్థం కాదు, అంతే, దాంట్లో వేరే మాటే లేదు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.